నిన్నటిదాకా అయోధ్య కాషాయం కండువలు బాగా కనబడేది. వెంటనే మార్చేసిర్రు కండువ. కండువాలు మనము భగవంతుని వేసుకుంటాము. ఇది రాధే రాధే మథుర వీధి. అవును. మథుర అంటే దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటని? మామూలుగా అయోధ్య నడుస్తుంటే రాముడు అందరేమో జై శ్రీరామ్ సిగ్నిఫికెన్స్ ఏందో మీకు వదిలేస్తా, మీ ఛానళ్ళకి వదిలేస్తా. అంటే సింబాలిక్ స్టార్ట్ చేసిరా, వదిలిపెట్టరా? దేన్ని వదిలిపెట్టరా? ఇక నరేటివ్ ఎట్లా చేసుకుంటారో మీకు వదిలేస్తా. అంటే దేన్ని వదిలిపెట్టేది లేదు. నిన్న నుంచి స్టార్ట్ అయింది, అయోధ్య మొదలైంది 36,000 గుళ్ళు అని. సో మీరు సెకండ్ దానికి అడిగేసారు. చూడండి, 36,000 గుడులు అని నేను అన్నాను, కానీ కాశీ, మథుర, అయోధ్య, సోమనాథ్ మందిరం, ఇవన్నిటినీ బాబర్ నుంచి ఔరంగజేబ్ దాకా అనేక మార్లు ప్రత్యేకంగా వీటి మీద దృష్టి ఎక్కువ ఉండేది. అనేక మార్లు ధ్వంసం చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా కొన్ని మందిరాలు మనకి వాళ్ళు కూడా ఎందుకు అనేక మార్లు చేసిందంటే దీనికి రికగ్నిషన్ ఎక్కువ ఉంది. కృష్ణ జన్మస్థలము, రామ జన్మభూమి, కాశీ, సోమనాథ్ మందిరము. సో దీనికి మన హిందుత్వంలో రిలవెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ మార్లు ధ్వంసం చేశారు. ఓకే. సో నెక్స్ట్ మధుర వైపు, అయోధ్య నుంచి మధుర వైపు ప్రయాణం సాగుతుందన్నమాట. మీకు వదిలేస్తారు, మీరు ఎట్లా చూపించుకుంటారు. ఓకే సార్, ఎట్లుంటుంది అయోధ్య మధుర? కోర్టులో ఉంది, మా మథుర కూడా కోర్టులో ఉంది వ్యవహారం. కోర్టులు పని చేస్తున్నాయి. ఈ రాముడు వాపస్ వస్తానికి నిర్ణయించుకున్నాడు. రేపు ప్రాణప్రతిష్ఠ అవుతుంది. నేను ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చేసి నేను కూడా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నా. ఓకే. కృష్ణుడు కూడా అతి త్వరలో మథురకి రావాలని మేము కోరుకోగలుగుతాం. నెక్స్ట్ టికెట్ మధురకు బుక్ చేసుకుంటున్నాడు.